ఓం విఘ్నేశ్వరాయ నమ. కార్తీక పురాణము 30వ అధ్యాయము. కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి. నైమిసారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులకు అందరికీ సూతమహాముని తెలియజేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రలను విని ఆనందించి 1000 నోళ్ల కొనియాడారు. సౌనకాది మునులకు ఇంకా సంశయాలు తీరనందున సూతుని గాంచి, ఓ ముని తిలకమ, కలియుగమందు ప్రజలు అర్షడ్వర్గాలకు దాసులై అత్యాచార పరులై దీవిస్తుంటూ సంసార సాగరాన్ని తరింపలేకున్నారు. అలాంటి వారు సులభంగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా? ధర్మములన్నింటిలోనూ మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తి నొసగు ఉత్తమ దైవం ఎవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలమిచ్చే కార్యమేది? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభంగా మోక్షము పొందగల ఉపాయమేంటి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయంతో ఉన్నాము. కాబట్టి దీనిని గురించి తెలియజేయము అని కోరారు. అప్పుడు ఆ ముని ప్రశ్నలను ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయాలు తెలుసుకొనవలసినవి. కలియుగమందని మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరము దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతాల కంటే ఘనమైనదని శ్రీహరి వరించి ఉన్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతేకాదు, సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి కూడా శక్యం కాదు. అయినా సూక్ష్మంగా వివరిస్తాను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి ఎందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానం చేయాలి. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించాలి. తమకున్న దానిలో కొంచెమైనా దీపదానం చేయాలి. ఈ నెల రోజులు రాత్రుళ్ళు విష్ణు ఆలయమున కానీ శివాలయమున కానీ ఆవునేతితో దీపారాధన చేయాలి. ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనం చేయవలను. ఈ విధంగా చేసిన సకల పాపాల నుంచి విముక్తులై సర్వసౌఖ్యాలను అనుభవిస్తారు. సూర్యుడు తులారాశి ఎందున్న నెల రోజులు ఈ విధంగా ఆచరించేవారు జీవన్ముక్తులు అవుతారు. ఇట్లు ఆచరించటానికి శక్తి ఉండి కూడా ఆచరించగలేక ఆచరించే వారిని ఎగతాళి చేసినా కానీ వారికి ధన సహాయము చేసేవారికి అడ్డుపడిన వారు అనేక కష్టాల పాలవటమే కాకుండా జన్మాంతరమందు నరకములో యమకింకురుల చేత నానాహింసల పాలు అవుతారు. అంతేకాకుండా అట్టివారు 100 జన్మల వరకు చండాలాది హీన జన్మలు ఎత్తుతారు. అలాంటి వారు 100 జన్మల వరకు అనేక హీనమైన జన్మలు ఎత్తుతారు. కార్తీక మాసంలో కావేరీ నదిలో కానీ గంగా నదిలో కానీ అఖండ గౌతమి నదిలో కానీ స్నానమాచరించి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించిన ఇహమందు సుఖములు పొందడమే కాకుండా జన్మాంతరములో వైకుంఠవాసులవుతారు. సంవత్సరంలో వచ్చే అన్ని మాసాల కంటే కార్తీక మాసము ఉత్తమోత్తమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది. అందువలన కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుంచి వారుకున్న సకల పాపాలు హరించి మరుజన్మ లేకుండా వైకుంఠమును పొందుతారు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతము ఆచరించవలనే కోరిక పుట్టి దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసం అన్నా కార్తీక వ్రతం అన్నా అసహ్యం కలుగుతుంది. కాబట్టి ప్రతి మానవుడు ఈ సత్యాన్ని గ్రహించి ఇలాంటి పుణ్యాన్ని చేతుదారా విడవక ఆచరించాలి. ఇలా నెల రోజులు చేయలేని వారు కనీసం కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైనా తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టినట్లయితే నెల రోజులు చేసిన ఫలము సమాన ఫలము కలుగుతుంది. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానము చేసినట్లయితే ఎప్పటికీ తరగని పుణ్యం లభిస్తుంది. ఈ నెల రోజులు ధనవంతుడైనా బీదవాడైనా మరెవరైనా సరే హరినామ స్మరణ చేయుచు పురాణాలు వింటూ పుణ్యతీర్థాలను సేవిస్తూ దాన ధర్మాలు చేస్తున్నట్లయితే వారికి పుణ్యలోకము వస్తుంది. ఈ కథను చదివిన వారికి, వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకల అష్టైశ్వర్యాలను ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగజేస్తారు. కార్తీక పురాణము 30వ అధ్యాయము సంపూర్ణము.